నేనేదో అనుకుంటే ఇంకోటేదో జరిగింది. అదేంటంటే, ఇది నా బర్త్‌డే రోజు తీసిన వీడియో. ఆ రోజు నేను, మా హస్బెండ్ లీవ్ పెడదాం అనుకున్నాను. కానీ మా వారికైతే కుదరలేదు. ఆఫ్టర్‌నూన్ వచ్చారు. ఆఫ్టర్‌నూన్ 11 అలా అయితే వచ్చారు. మా వారు ఇంటికి రాంగానే రెడీ అవ్వు బయటికెళ్దాం అనుకున్నాడు. ఆయన అలా అనంగానే నాకేదో పెద్ద సర్ప్రైజే ఇస్తాడని నేనైతే అనుకున్నాను. కానీ బయటికైతే చెప్పలేదు. కామ్‌గా రెడీ అయ్యి ఆయనతో బండెక్కైతే వెళ్ళిపోయాను బ్యాంక్‌కి. బ్యాంక్‌లో వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది. రిటర్న్ అయిపోయాము. స్టార్ట్ అవ్వంగానే నాకేమన్నా సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నావా మమ్మీ అని అడిగాను. పాపం ఆయన షాక్ అయ్యాడు. ఎందుకంటే ఆయన సర్ప్రైజ్ ఏం ప్లాన్ చేయలేదంట. నేను అలా అడిగానని నేను హర్ట్ అవ్వకూడదని చెప్పి ఒక బేకరీకి తీసుకెళ్ళి కూలింగ్ కేక్ అయితే తీసిచ్చాడు. ఎందుకంటే నాకు కేక్ పీసెస్ అంటే చాలా ఇష్టం. ఆయన నన్ను బ్యాంక్ దగ్గరికి తీసుకెళ్తాను అని ముందే చెప్పుంటే అసలు నేను ఎల్లుండేదాన్నే కాదు. కానీ ఏం చేద్దాం, ఏదో సర్ప్రైజ్ అనుకున్నా కానీ ఈ లాస్ట్కి కూలింగ్ కేక్ అయితే దొరికింది. వచ్చిన దానికి కూలింగ్ కేక్ అన్నా దొరికిందని మనసుకి సర్ది చెప్పుకున్నాను. నాలా ఎంతమంది సర్ప్రైజెస్ని ఇలా ఫేస్ చేశారు. ఇంకా అక్కడి నుంచి పక్కనే ఉన్న పార్క్కి అయితే వెళ్ళి కొంచెం టైం అయితే స్పెండ్ చేసాము. కొంచెం హ్యాపీగా అనిపించింది. అక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగి ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. ఫర్దర్ ప్లానింగ్స్ అన్ని ఇంకా ఇంట్లోనే చూసుకున్నాము. నా జ్యువెలరీ ఎవరికైనా కావాలి అంటే నేను కామెంట్ సెక్షన్లో అయితే నేను పిన్ చేస్తాను, వెళ్ళి తీసుకోండి. నచ్చితే లైక్ చేయండి.